హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఏంటి పొద్దున్నే రెడీ అయిపోయిన అనుకున్నారా? అయితే ముందు వీడియోలో చెప్పా కదండి గుడివాడ అయితే వెళ్ళాలని చెప్పి. అయితే ఇప్పుడైతే నేను గుడివాడ అయితే బయలుదేరిపోయామండి. నేను మా ఆయన ఈరోజు అయితే శ్రీలకోట ఉంది, 3వ బుధవారం. పైగా డాను పుట్టినరోజు కూడా ఈ రోజే అనమాట. ఇంకా డాను వాళ్ళ మమ్మీ డాను బర్త్డే కాబట్టి ఇంకా చర్చిలో తనే భోజనాలు అవన్నీ ఏర్పాటు చేసిందండి. ఇప్పుడైతే ఇంకా మేము బయలుదేరి వెళ్ళిపోయి ఇంకా వంట అయితే చేయాలి. అందుకని త్వరగా బయలుదేరిపోయాము. పిల్లల్ని అయితే పంపించేసిన తర్వాత ఇంకా మా సువర్ణ వాళ్ళ అబ్బాయి అటు నుంచి వస్తూ ఉన్నారు. మేమైతే ఇటు నుంచి వెళ్ళి ఒక చోట అయితే కలుస్తామండి. ఇంక ఇప్పుడైతే బయలుదేరిపోతున్నాము. ఇవాళ పచ్చళ్ళు పడుతుంది ఆపేసావు అయితే ఆర్డర్లన్నీ? పచ్చళ్ళన్నీ ఈరోజు ఆపేసానండి. ఎందుకంటే నేను ముందు వీడియోలో మీకు చెప్పాను, ఏది మిస్ అయినా నేను చర్చి మిస్ అవ్వనని కంపల్సరీ. అందుకని ఈరోజు ఆపాను అనమాట. సాయంత్రం చేయాలి. సాయంత్రం చేస్తాలేండి, వచ్చేటప్పుడు సాయంత్రం చేస్తా. అందుకని ముందు బ్లాగ్లో చెప్పేశాను, నాకు కొంచెం అట్లా డిస్టర్బ్ చేయొద్దండి, ఫోన్లు చేయొద్దు కొంచెం ఇట్లా 3 వరకు అని చెప్పేసి. 3 తర్వాత అయితే నేను ఆన్సర్ చేస్తానని. ఇంక ఇప్పుడైతే మేము బయలుదేరిపోయామండి. త్వరగా అయితే మేము బయలుదేరిపోయి ఇంకా గుడివాడ అయితే వెళ్ళిపోవాలి. అలాగే అది అయిపోయిన తర్వాత కొన్ని ఆర్డర్స్ కూడా అక్కడ ఉన్నాయి, ఇచ్చేసి ఇంకా వచ్చేయాలన్నమాట. ఇప్పుడైతే ఇంకా గుడివాడ వెళ్ళిపోదాము పదండి. ఇక వీడియో అయితే స్కిప్ చేయొద్దు, గుడివాడ వీడియోలు అడుగుతారు కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి. కొత్తగా ఎవరైనా చూస్తే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఒక లైక్ అయితే ఇచ్చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం గుడివాడ అయితే వచ్చేసాము. గుడివాడ ఫ్లైఓవర్ మీద అయితే ఉన్నాం అనమాట. మన విజయవాడలో ఎండ ఫుల్గా ఉంది, ఇక్కడ మాత్రం వర్షం కూల్గా ఉంది. వర్షం పడుతుందండి, ఇప్పుడే చినుకులు పడుతున్నాయి. ఇంకా మనం గుడివాడ సెంటర్లోకి అయితే వస్తాం. ఒక 5 నిమిషాల్లో చర్చ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాము. ఇక ఇప్పటికైతే ఇది వీడియో అయితే అసలు స్కిప్ చేయొద్దు, చూద్దాము అక్కడ. వర్షం ఫుల్ వర్షం అయితే బాగా వస్తుందండి ఇక్కడ. ఇంకా ఆగి పక్కన నుంచున్నాం. జస్ట్ 1 కిలోమీటర్ వెళ్తే వెళ్ళిపోయేవాళ్ళండి. కొద్దిగా అయితే వెళ్ళిపోవచ్చు, 1 కిలోమీటర్ అయితే వెళ్ళిపోయేవాళ్ళం. కానీ బాగా పడుతుంది కాదు, జస్ట్ ఆల్రెడీ తడిసిపోయాం. ఒక 5 నిమిషాలు అయినా వెళ్ళిపోతాం చర్చి దగ్గర. ఇప్పటిదాకా ఏం ఫుల్గా ఎండేసింది, ఆడిపోయాం వచ్చేదారిలో. కరెక్ట్గా ఇక్కడికి రాగానే వర్షం స్టార్ట్ అయిపోయింది. ఆ సంచి తీసుకొని వచ్చి ఇక్కడ లోపల కుర్చీలు ఉన్నాయి, అక్కడ కూర్చొని. ఓకే, వేడిగా వేసారు ఇప్పుడే. ఇక వర్షం పడుతుందని ఇక్కడ ఈలోపు గ్యాప్లో టిఫిన్ చేద్దామని పరోటా అయితే తీసుకున్నామండి. 1 ప్లేట్ తినేసి బయలుదేరుతాం. బాగుందా? అనుకోకుండా అద్భుత రీతిగా ఆ రోజు సాయంత్రానికే నాకు 20,000 రూపాయల ఆర్డర్ అయితే వచ్చింది యూట్యూబ్ ద్వారా. అసలు నిజంగా నేనైతే ఊహించలేదు. నేను అనుకున్నా, నాకు ఏవైనా ఆర్డర్స్ వస్తే కనుక ప్రభా నీ చిత్తం ఉన్నట్టు, లేకపోతే కనుక నేను చేయనయ్యా ఆపేస్తాను అని చెప్పి నేను అనుకున్నప్పుడు, నేను సాయంత్రంకే నాకు మధ్యాహ్నానికే 13,000 దాకా వస్తే నేను అమ్మగారికి మధ్యాహ్నమే ఫోన్ చేసి చెప్పా ఇట్లా వచ్చిందని. అంటే నాకు చాలా సంతోషం అనిపించింది. ఇట్లా వచ్చిందమ్మా అని చెప్పి నేను చెప్తే అమ్మగారు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంకా ఆ రోజు సాయంత్రానికి నాకు ఒక 20,000 రూపాయల ఆర్డర్ అయితే వచ్చిందండి. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. నిజంగా అందరూ చాలా అభిమానిస్తున్నారు. చాలామంది అయితే ఫోన్ చేస్తున్నారు. ముఖ్యంగా నా ఆర్డర్స్ అన్నీ అమెరికాకి, సింగపూర్కి, మలేషియాకి అవేనండి ఆర్డర్స్. దేవుడు అంత గొప్ప ఘనంగా ఉంచాడనమాట మమ్మల్ని. అంటే 90% నాకు వేరే దేశాలకు వస్తుంటే ఒక 1%, ఒక 10% ఇక్కడ లోకల్లో వస్తున్నాయి అనమాట. అంటే దేవుడు అంత ఘనంగా ఉంచాడు నన్ను. నిజంగా అయితే నన్ను చాలా గొప్పగా నిలబెట్టాడు. ప్రతి వాళ్ళు ఫోన్ చేసి, నిన్నైతే ఒకరు ఫోన్ చేసి నాకు 10 కేజీలు పచ్చడి కావాలని ఆర్డర్ చేశారండి. నిజంగా
అయితే నాకు చాలా హ్యాపీగా ఉంది. అసలు ఒక్క నిమిషం కూడా ఖాళీ లేకుండా దేవుడైతే మమ్మల్ని ఉంచాడు. అంటే 3 నెలలు నేను అనుకున్న ఖాళీగా ఉన్న ప్రభా, మరి అలా కూర్చొని తినడం కరెక్ట్ కాదు కదా, ఏదో ఒకటి చేయాలి అని నేను దేవుడిని అడిగినందుకు నాకు అసలు కనీసం ఒక 5 నిమిషాలు కూడా ఖాళీ లేకుండా చేశాడండి. దేవుడు అంత గొప్పగా మమ్మల్ని అయితే నిలబెట్టాడు. అసలు ఇప్పుడు నేను బండి మీద వస్తున్నాను కానీ పిచ్చగా వస్తున్నాయి ఫోన్లు, ఆర్డర్స్ అయితే అసలు నిజంగా నాకు ఏం చేయాలో కూడా అర్థం కాల. కొంతమందికి అయితే నేను ఆన్సర్ కూడా ఇవ్వలేదండి. నేను ఆల్రెడీ పొద్దున్న వీడియో రిలీజ్ చేశాను. నాకు ఈరోజు స్త్రీల కూట ఉంది, ఎవరు డిస్టర్బ్ చేయొద్దు, 11 నుంచి 3 వరకు దయచేసి ఎవరు డిస్టర్బ్ చేయొద్దు, 3 తర్వాత నేను ఆర్డర్స్ తీసుకుంటానని చెప్పేసి నేను ఇప్పుడు బండి మీద వస్తూనే నేను 4-5 ఆర్డర్స్ అయితే బుక్ చేశాను అనమాట. అయితే చాలా దేవుడు మా పట్ల ఎంత గొప్ప కార్యం చేశాడంటే నిజంగా నేను బయట వాళ్ళకి నచ్చదో అని నేను అనుకున్నా. నాకు నిన్న ఆల్రెడీ చాలామందికి చేరినాయండి, కొరియర్ ద్వారా ఇచ్చేసాము. చాలామంది ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారనమాట. మీ పచ్చళ్ళు ఎక్సలెంట్గా ఉన్నాయండి, చాలా బాగున్నాయి, ఎంత టేస్ట్ ఉంటే నేను అస్సలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదని చెప్పి దేవుడు నాకు అంత గొప్ప ఘనతనిచ్చాడు. చాలామంది అయితే ఫోన్ చేసి అప్రిషియేట్ చేస్తున్నారు. ఎక్కడ సింగపూర్, ఎక్కడ అమెరికా, ఎక్కడ సంధ్య, ఎక్కడ రాజేష్ అండి. అంటే దేవుడు అంత గొప్పగా ఉంచాడండి మమ్మల్ని. థ్యాంక్ యూ సో మచ్. అలాగే దేవుడికి కూడా నేను నా వందనాలు తెలియజేసుకున్నా. అమ్మగారికి మీ అందరికీ నా వందనాలు. ఈ బిజినెస్ గురించి ముఖ్యంగా మీరు అందరూ ప్రేయర్ చేయండి. ఇదే నా సాక్ష్యం. నా గురించి, నా కుటుంబం గురించి ప్రార్థన చేయండి. మీ అందరికీ నా వందనాలు. డైలీ వెళ్ళే వాళ్ళ గురించి అయితే మనం బయట భయంకరంగా దారిలో కూడా మాకు ఫుల్ ఎండేసింది. ఇప్పుడు కొద్దిగా కూల్గా ఉంది కదా, చాలా బాగుంది. సడన్ గా వాన పడింది, కాకపోతే వేడిగానే ఉంది. ఇంకా ఇప్పుడు మళ్ళీ వాన వచ్చి మళ్ళీ తగ్గిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఎండేస్తుంది, మళ్ళీ తగ్గిపోయింది. వర్కులు కూడా వచ్చి మరి వర్కులు చేయాలి అని ఛానల్ నుంచి 3 ఏళ్ల నుంచి వర్కులు ప్రస్తుతానికి అయితే సన్నగా పడుతుందండి వాన. చేస్తే మరి శ్రీకాకుళంలో నేను సాక్ష్యం చెబుతాను ప్రభాని అనుకున్నాను. మరి అలాగే వర్కులు కూడా వస్తున్నాయండి. ఈ డోర్ ఎవరు ఎరగొట్టారు? హేమంత్ గాలికి రీపిందా? మామూలు తెప్పించాలి అయితే, అది వేస్ట్ అయితే. స్కూల్ ఉంది, మొన్న ఒకరోజు సెలవు పెట్టారు, అందుకని ఇంకా పెట్టలే. కింద నాపరాలు ఏమో కాలిపోతున్నాయి, వర్షం అయితే పడుతుందండి. చర్చి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా సంజయ్ సాక్ష్యాలు ఎక్కడ అయిపోతాయా అని చెప్పి ఫాస్ట్గా వెళ్ళి సాక్ష్యం అయితే చెప్పేసి వచ్చేసింది. వాకింగ్ స్టార్ట్ అయ్యాక తీద్దు కానీ సాక్ష్యం అయితే చెప్పేసి వచ్చేసిందండి. అంటే మనం పచ్చళ్ళ బిజినెస్ గురించి అయితే సాక్ష్యం అనేది చెప్తాను అనుకుంది. ఇంకా సాక్ష్యం అయితే ఇంకా చెప్పేసిన తర్వాత వంట అయితే చెయ్యాలండి ఇక్కడ. అంటే వాళ్ళ హ్యాపీ బర్త్డే డాను, డూప్లీ డాను, సేమ్ టు యూ చెప్పలా నాకు. నువ్వు పళ్ళు అంటే చూపించు మాకు వీడియోలో, తెలిసాడు ఆల్రెడీ. డాను బర్త్డే అండి ఇవాళ, అందుకని చెప్పి అయితే ఇక మక్క అయితే భోజనాలు అయితే ఏర్పాటు చేసింది. అంటే ఇక్కడ వచ్చిన కోటానంలో స్త్రీల కూటం కదా, ఇక అందరూ వస్తారండి, చిన్న సంఘమే కాబట్టి మాది. మగవాళ్ళు కూడా ఒక 4-5. ఇక వంట అయితే చెయ్యాలన్నమాట. నార్మల్గా అయితే స్త్రీల కూటానికి ఒక 3కి చెప్తే ఒకళ్ళు రైస్ ఇక్కడ వండుతారు, ఒకళ్ళు కర్రీ ఏమన్నా తెస్తారు, ఒకళ్ళు సాంబారు, ఒకళ్ళు పచ్చడి, ఎవరో ఒకళ్ళు వండుకొని తీసుకొచ్చేస్తారు. 3 భోజనాలు అయితే చేసేస్తారు ఎప్పుడు. కాకపోతే ఈసారి అయితే కనుక భోజనాలు పెడదాం అనుకున్నారు కాబట్టి ఈ స్త్రీల కూటానికి వంట అయితే చెయ్యాలని చెప్పి ఇంకా సంజు ఫాస్ట్గానే వచ్చామండి. వర్షం వల్ల ఆగిపోవాల్సి వచ్చింది. వంట అయితే ఇక వంట దగ్గరికి వచ్చేసింది సాక్ష్యం. వాతావరణం అయితే చల్లగా మారిపోయిందండి. అసలు భలే ఆహ్లాదకరంగా ఉందన్నమాట. అసలు ఇప్పుడు వచ్చే దారిలో ఎండ అయితే బాగా, అసలు ఏంటబ్బా ఎంత ఎండ వేస్తుందని దారిలో అక్కడ మానికొండ దగ్గర అయితే ఆగి ఆ ఎండకి తట్టుకోలేక టిఫిన్ చేయకపోయినా సరే ఒక డ్రింక్ అయితే తాగామండి. అంత ఎండ అయితే వేసింది. సడన్గా గుడివాడ రాగానే వాతావరణం మొత్తం మారిపోయి చల్లగా అయిపోయింది. రూమ్లో
ఒకటే కదా? బిర్యానీ కర్రీ అయిపోయింది, వండేసారు. ఆ? కర్రీ వండేసారు. ఎవరండి? బిర్యానీ చేయమన్నా అంటే వైట్ రైస్ కర్రీ నేనేమో అనుకున్నాను నేను. కోచింగ్ అయ్యాలంటే ఇవన్నీ కూడా మన దేవుడు చాలా ఫీజు విషయంలో అలాగే అన్ని విషయాలు చేస్తున్నారండి. రెండు తెచ్చండి, ఎవరికి కావాలో ఇప్పుడే చూసుకోండి. చక్కగా కిరణ్ బాబు ప్రార్థన చేసుకుంటున్నాం. తేజని చక్కగా ఇద్దరు 2 గంటల ప్రార్థనలో గడుపుతున్నాం. అలాగే బాబు అయితే చర్చ్ తీసుకెళ్తున్నాడు, అలాగే తీసుకెళ్తున్నాను చెప్పడం నాకు చాలా సంతోషం. కాబట్టి దేవుడు ఎన్ని ఇల్లు వేడేది 180లో 50 డిఫరెన్స్లో పెట్టి ఏం చెప్పను, ఏంటి సంగతులు? ఏం లేదు, ఇదిగో బిర్యానీ చేస్తున్నాను నేను. పొలావ్ అదొకటి చేయడమేనా? ఒకటే చేసి వెళ్ళిపోవడం లోపల. సరే అయితే కానీ ఫాస్ట్గా. చూడేటు నెలగా కలుస్తున్నాం. ఎన్నో మార్పులు వాళ్ళు చూసారండి వాళ్ళ జీవితంలో. దేవుడు మరి కొన్ని ఆస్తి కలగాలంటే అన్నిటి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటిలో కూడా దేవుడు అద్భుతంగా ఎప్పుడు జరుగుతున్నాం వాళ్ళ ఆశలు. అది కూడా పోలీసు ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడి నుంచి వెళ్ళగానే మరి ఒక ఏం చేస్తారు కొన్ని దేవుడు వాళ్ళ జీవితంలో చేస్తున్నాడు. అందుకే వాళ్ళు అంతమంది దేవుడు ఒక పనిగా వస్తాడు ప్రయాసపడి అసలు విజయవాడ నుంచి ప్రార్థించే వాళ్ళ కోసం వాళ్ళ శ్రమ కోసం దేవుడు వాళ్ళ కావాలని పాడుకోవడానికి విజయవాడ నుంచి వచ్చేవాళ్ళు మరి ఫోన్ తీసుకొని గవర్నమెంట్ వస్తుంది ప్రార్థన చేయాలి. అందరూ విజయవాడ నుంచి వచ్చే వాళ్ళందరి కోసం ప్రార్థన చేయాలి. గవర్నమెంట్ ప్రయాసపడుతుంది గవర్నమెంట్ కావాలి అని మరి ఆసక్తితో వస్తున్నారు. మీరు ఈ రోజు నుంచి వస్తున్నారు కాదంటున్నారు. మీరు ఇక్కడ నుంచి ఇక్కడ రావడం కాదు, అంత ప్రయాసం ఏదో ఉంటుంది, ఏదో సాధించాలి. కానీ ఆ దీనిని మనం చూసినప్పుడు దేవుడి కోపటి తీసుకుంటున్నాయా ప్రతి ఏ పాటి వారు మా పాటు ఏ పాటికి మన జీవం నాయన ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిర్లాంటి జీవితం మాది. ఘనంగా చేసిన కష్టపడలేదు మరి దేవుడు కాదు చేసేసుకోవడం ఒక గొప్ప నేను జరుగుతున్నాను. దేవుడు చేసిన ప్రతి ఒక్కరి జీవితంలో ఇది అద్భుతం సమాధానం ఇస్తాను. అన్ని విషయాలు ఎంతగానో చూపిస్తున్నాం. వీళ్ళందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి కుటుంబం కట్టబడాలి, ప్రతి కుటుంబం దీవించబడాలి. ఈ జీవ కోటలో ప్రతి ఒక్క స్త్రీ జ్ఞానవంతురాలుగా ఉండాలి. అలా నిర్లక్ష్యంగా కుటుంబాలు చేసేట్టుగా బుద్ధిశీలుగా ఉండకూడదు. ఏడుకోకూడదు. యేసు రక్షక సర్వోన్నతి స్తోత్రం. సాయంత్రం తిందువు కానీ
పాపం దీనికి తిండి లేక ఎండిపోయిందమ్మా. సాయంత్రం తిందువు కానీ పడుకో. సాయంత్రం తాగేందుకు మధ్యాహ్నం తిందువు కానీ. కూడా చెల్లించాలి. ఇంకా దేహానికి ఒక రకమైన అవును కూడా ఇప్పుడు వేసింది కానీ వర్షం పట్టి తడిసిపోయాం కానీ ఆ వేడికి మాత్రం అసలు చెమటలు పట్టి తడిసిపోతున్నాం అండి. బయట అయితే ఉండకపోతుంది. ఇప్పుడే ఒకటి సంపాదిస్తే తల్లిదండ్రులు బాగా సపోర్ట్ స్మెల్ వస్తుంది. ఒక రకమైన యాటిట్యూడ్ కనిపిస్తూ ఉంటుంది. చాలా మాకు అనుకుంటే కుదరదు. వీళ్ళని కూడా చూసి మనం ఆ లక్షణాలు ఒకటైన మనలో ఉంటే ఖచ్చితంగా రేపు ఏదో ఒక ఆశలు మనం వెళ్ళిపోతాం. ఏదో ఒక పదవ స్థాయికి మనం వెళ్ళిపోతామని మనం తెలుసుకోవడం కోసం, మనం నేర్చుకోవడం కోసమే ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్ రాయించాడు. హల్లెలూయా. ఈరోజు వాక్యంలోకి వెళ్ళే ముందు ఈరోజు తేజ డానియల్ బర్త్డే, అలాగే కలిగి బేబీ గారు చిన్న ప్రార్థన చేయండి. వందనాలండి మహిమా గారు. వందనాలండి. సెలవు పెట్టారండి? సెలవేనా? అవును, ఏదో బంద్ అంటగా గుడివాడలో అన్ని షాపులు లేదా? చదువులో రాణించాలి. తనకిచ్చిన తలాంతిని తనకు దాచుకునేవాడిగా, పాడు చేసేవాడిగా ఉండకూడదు. దాన్ని కూడా చక్కగా వాడబడాలి. ఆ బిడ్డ యోహాను పగను కోరుకున్నది ఎంత పగ. ఎన్నోసార్లు యోహాను గారి మీద పగతో అడిగింది, ఆయన ఏదో వచ్చింది, ఆయన బంధించండి, ఆయన లోపలేండి అంటే మా రాజు చంపకుండా జస్ట్ జైల్లో వేసి ఉంచుతున్నాడు. అలాగే కాపాడతా ఎందుకులే ఈ బుద్ధిలేని నడిపాడు. బయట ఉంటే పంపించాకదని తెలుసు, ఏదో ఒక మనుషులు పెట్టి. అందుకని బయట కూడా పంచాల యోహాను గారిని తీసుకొచ్చి ఈ రాజే కావాలని అక్కడ ఉంచుతాడు. అక్కడ రాయబడి ఉంటుంది. ఇప్పుడు అడిగింది ఈ టైంలో ఇక కాదనడు, ఇక లేదనడు, ఇక ఏం చేయడానికి లేదు ఛాన్స్. కాబట్టి ఇప్పుడైతే నాకు నేను అనుకున్నా నాకు వచ్చి అదొక్కటే అంపాగా ఇంకేమన్నా చేశాడు ఆయన. చెప్తున్నావా జరిగిపోతుంది కదా, నాకు నేను చేసేది తప్పు కాదు, మంచిదే కదా అనుకుంటూ సమర్థించుకుంటున్నా వెళ్ళిపోతున్నామేమో. ఒకరోజు బాధపడే పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది. హల్లెలూయా. 22:2 అహజ్యా ఏలన ఆరంభించినప్పుడు 42 ఏళ్ళ వాడు యెరూషలేములో 1 సంవత్సరం ఏలెను. అతని తల్లి ఒమ్రీ కుమార్తె, ఆమె పేరు అతల్యా. దుర్మార్గంగా ప్రవర్తించుటకు నేర్పుచూ వచ్చిన గనక నడిచాను. చాలండి. దేవుడు ఇంకొక స్త్రీ గురించి కూడా మనకి ఈరోజు నేర్పిస్తున్నాడు. ఈ పేరేంటి చెప్పండి? అందరూ చెప్తే ఇంకా తోడు వచ్చింది. అతను ఎందాక స్త్రీ పేరు
హేరోదియ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడే మర్చిపోతే మరి తర్వాత ఇంకా అసలే గుర్తుండదు. ఆమె ఎవరోనంట యోహాన్ గారు తల కొట్టించిందంట అనకూడదు. ఏం కావాలి? ఎవరిది? నీదా? ఎవరిది? కేక్ నీదేనా? చెప్పు ఎవరిది బర్త్డే? చెప్పబుచ్చి ఏంటి ఆరాధన మాట్లాడట్లా అంటున్నారు అందరూ. ప్రార్థన చేద్దాం దాని గురించి సరి గురించి. ప్రభా నీ వందనాలు స్తోత్రాలు తండ్రి నాయన. మరి దాని విషయంలో మీరు కృప చూపారు. మరి ఇంకా 14 సంవత్సరాలు కూడా ప్రేమ నాయన బిడ్డలు మీరు ఎంతగానో పెద్దయినా కాచి కాపాడి నాయన. మరి 15వ సంవత్సరంలోకి మీరు అడుగు పెట్టడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభా కృపను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి నాయన. బిడ్డను దీవించండి, చేతులను ఆశీర్వది, వారి భవిష్యత్తు సహాయం దయచేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కన్య మరియమ్మ గర్భాన పుట్టెను ఇదిగో భయపడక ఫోటోలు ఒక్కలేని చేస్తున్నారా? మరి నా ఫోన్ అది మరి తర్వాత నాకు పెట్టట్లే ఎవరు మళ్ళీ బయట పెట్టకుండా తినాలి. వీడియో కానీ పనులు చూపిస్తాడని ఫోన్ చేసి మరి జరుగుతున్నారు. వాళ్ళ అమ్మగారు కొత్తగా పాస్టర్ గారు వెళ్ళి అప్పుడు కూడా రానే వస్తేనే అక్కడ ఉంటే రాత్రి నీ దగ్గరికి. భోజనాలు పెట్టేస్తావా? సరే పదండి. ఫోన్ వచ్చిందంట, అది ఆటో బుక్ చేయండి. ఇంకెవరు చేతిలో ఎవరి ఫోన్ ఉన్నా ఆటో బుక్ చేయడమే. ఇదిగో మాట్లాడి నేను చూస్తాను. ఏ ఓకే పెట్టేద్దామా భోజనం? పెట్టేయడమే. అందరూ కేక్ తిన్నావా? బర్త్డే బాయ్ తీసుకురా, నువ్వు పెట్టేసి ఇచ్చే ప్లేట్లో. ఇక చాలు ఇంకేం బయట పెట్టేసుకుంటే పోద్దాం చక్కగా. ఇంకేం లేవు. అది సాంబారా? బిర్యానీలో మిగతా పెద్ద గిన్నె గిన్నె ఏంటండి అయినా
పచ్చడి ఉన్నాయి. ఈ రెండే అయితే పెట్టిచ్చేస్తాం. రెండేగా ఇక్కడ ఇక్కడ సరిపోవట్లేదా? తీయాలా? ఇది తీస్తున్నాడుగా. కారం కూడా కావాలంట 1 కేజీ ఇక్కడే అంట. నన్ను చెప్పుకుంటే వాళ్ళు తెస్తారు. మరి చెప్పలేదు రేపు డెలివరీ చేస్తాం. అదేనా? ఈ రెండేగా సరే, ఈ రెండు వేసి ఇచ్చేస్తాను. చిన్న బకెట్లో పోయి పచ్చడి కూడా వేయాలి. ఈ రెండే వస్తున్నాయి ఇక్కడ. ఇక్కడ వేసే పచ్చడి ఇచ్చేసి సాంబారు అక్కడ చిన్నది బకెట్. సాంబార్ ఆవులు పెట్టే సాస్ని వద్దులేవు, ఇంకా దాంతో పెట్టే వేసేద్దాం. ఎక్కువ అంటే మంది అది మందులో సహమే ఉంది. రావట్లేదు రాదు. ఇక్కడ పెట్టి నేనే వేసేస్తాను. ఎందులో కన్నా అది ఇచ్చేది అదే సాంబార్ కదా. ఎక్కడ ఉంది? ఇందులో పెట్టేది. పెద్దది సాంబార్ క్యారెట్ అక్కడ ఉంది గిరిట అక్కడే. 3 ఐటమ్స్ అయితే ఇక్కడ వేస్తాం. ఇటు ఇచ్చే ఎర్ర చట్నీకి చట్నీ కూడా ఉంది అందులో పెట్టి అనుకుంటున్నాను. ఇక పెరుగు చట్నీకి ఇది పెట్టుకో. ఇక పెట్టేనా? ఇగమ్మా వాళ్ళు రమ్మని హేమంత్ ఇదిగో ఇచ్చానా లైన్లో? ఇచ్చాడు. ప్రేర్ చేయించాడా? చేయించావా? చేపించేసా వచ్చేసే. ఇది కొంచెం బకెట్లో ఇగో సారా ఏంటి వెనక్కుంటున్నారు? ఇది ఒక కర్డ్ చట్నీ ఆంటీ. థ్యాంక్ యూ. పక్కన ఇటు పెట్టి స్టేజ్ ఇక్కడ పెట్టచ్చుగా. అవును అయితే అవ్వలేదు వాటర్ అయింది.
నువ్వు చేసావునా? నేను చేసాను ఇంకా మామూలుగా బాగుంది. బిర్యానీ బాగుందంటే నువ్వు చేసావని అంటున్నాను. బిర్యానీ ఒకటే ఉంది దెబ్బలు ఇంకేం లేదు. సాంబార్ కొంచెం ఆ? కొంచెం ఉంది అందులో. బిర్యానీ కూర ఖాళీ చేస్తారు, అది కొంచెం అంటే ఆ బాక్స్లో తెచ్చేసారు. సాంబార్ కొంచెం ఉంది, బిర్యానీ ఉంది కొంచెం ఎక్కువే ఉంది బిర్యానీ. పచ్చడి బాగుంది. పచ్చడి బాగుంది కదా. అన్నింటిలో హైలైట్ ఏంటి అంటే బిర్యానీ పచ్చడి. రెండు కలుపుకుందంటే బాగుంది. దానికి కొంచెం పెట్టి కలిపేసి పొద్దున్నే బియ్యం తినేసింది, ఆకలి వేసేది. ఇప్పుడు కొంచెం తిందలే, అది పర్లేదు. ఇక్కడైతే వలేస్తున్నారు ఫ్రెష్ వాటర్లో. అన్నీ అయిపోయినాయి, చేపలు ఏం లేవు. ఓకే.